హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయం లేదా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాకినాడ జిల్లాలోని అన్నవరం పట్టణంలో ఉన్న హిందూ వైష్ణవ దేవాలయం. ఈ ఆలయం రత్నగిరి అనే కొండపై ఉంది. విష్ణువు అవతారమైన వీర వెంకట సత్యనారాయణ స్వామికి ఈ ఆలయం అంకితం చేయబడింది. ఈ ఆలయ రవాణా సౌకర్యం గురించి తెలుసుకుందాము. కోల్కతా చెన్నై జాతీయ రహదారిపై తుని నగరానికి 18 కిలోమీటర్ల దూరంలో, కాకినాడ నగరానికి 45 కిలోమీటర్ల దూరంలో, రాజమహేంద్రవరానికి 80 కిలోమీటర్ల దూరంలో, విశాఖపట్నం నుంచి 120 కిలోమీటర్ల దూరంలో అన్నవరం ఉంది. అన్నవరం రైల్వే స్టేషన్ ద్వారా రైలు కనెక్టివిటీ ఉంది. విశాఖపట్నం, రాజమండ్రి విమానాశ్రయాల ద్వారా కూడా అన్నవరం చేరుకోవచ్చు. ఈ ఆలయం 13 మంది సభ్యులతో కూడిన ట్రస్ట్ బోర్డు ద్వారా ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కింద నిర్వహించబడుతుంది. ఇక ఆలయ స్థల పురాణం గురించి తెలుసుకుందాము. స్థల పురాణం ప్రకారము పర్వత శ్రేష్ఠులలో ఒకడైన మేరు పర్వతమయ ఆయన భార్య మేనక శ్రీ మహావిష్ణువు గురించి తపమాచరించి విష్ణువు అనుగ్రహంతో 2 కొడుకులను పర్వతాలుగా పొందుతారు. ఒకడేమో భద్రుడు, ఇంకొకడు రత్నకుడు. భద్రుడు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తికి నివాస స్థానమైన భద్రాచలంగా మారతాడు. రత్నకుడు అని ఇంకొకడు కూడా విష్ణువు గురించి తపమాచరించి మెప్పించి శ్రీ మహావిష్ణువు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిగా వెలిసే రత్నగిరి కొండ లేదా రత్నాచలం కొండగా మారుతాడు. తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురానికి సమీపంలో గోరస గ్రామ ప్రభువు రాజా ఎనుగంటి వెంకటరామ రాయనీయం బహద్దూర్ ఏలబడిలో అరకెప్పూడి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉంది. అక్కడ ఈరంకి ప్రకాశరావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను మహాభక్తుడు. ఒకనాడు శ్రీ మహావిష్ణువు ఇతనికి రాజా ఎనుగంటి వెంకటరామ రాయనీయం బహద్దూర్ వారికి ఏకకాలంలో కనపడి, రాబోవు శ్రావణ శుక్ల విధేయ మఖ నక్షత్రము గురువారం నాడు రత్నగిరిపై వెలుగుచున్నాను. నీవు నన్ను శాస్త్ర నియమానుసారం ప్రతిష్ఠించి సేవించుమని చెప్పి మాయమయ్యాడు. మరునాడు ఇరువురు కలిసి తమకు వచ్చిన కలను చెప్పుకొని కరనామ సంవత్సరం శ్రావణ శుక్ల పాడ్యమి నాటికే అందరూ అన్నవరం చేరుకున్నారు. అక్కడ స్వామివారి కొరకు వెతుకుచుండగా ఒక కృష్ణకుటజం కింద పొదలో స్వామివారి పాదాల మీద సూర్యకిరణాలు పడ్డాయి. వెంటనే వారు ఆ పొదను తొలగించి స్వామి విగ్రహాన్ని రత్నగిరి కొండపైకి తీసుకొని పోయి కాశీ నుండి తెచ్చిన శ్రీమత్రి పాద్విభూతి శ్రీ మహావైకుంఠ నారాయణ యంత్రాన్ని విష్ణు పంచాయతన పూర్వకంగా సాధారణ శకం 1891, ఆగస్టు 6న శాలివాహక శకం 1813 ప్రతిష్ఠించారు. ఆలయాన్ని క్రీస్తు శకం 1934లో నిర్మించారు. పంచాయతనం ఉండటం చేత దానికి ప్రత్యేకగా ముందు గణపతి, శంకరుల చిహ్నాలు గలవి శూల శిఖరాలతో ఉన్నాయి. అయిన 2 చిన్న చిన్న విమాన గోపురాలు, మధ్యగా ప్రధాన విమాన గోపురం, వెనుకగా ఆదిత్య దేవత, అంబికా దేవతల ప్రత్యేకలకు శంఖచక్రాలు ఉన్న మరి 2 విమాన గోపురాలు ఉన్నాయి. ఒకే చోట ఇన్ని విధములైన భిన్నతా దేవతా చిహ్నాలు ఉండటం అపురూపం. ఒకసారి 1970లో ఆలయం మీద పిడుగుపడి ఆలయ విమాన గోపురం పగులు బారటంతో రుద్రాక్ష మండపం మీద పగులు బారి వర్షపు నీరు విగ్రహం మీదకి పడుతుందని ఆలయ నిర్వాహకులు ఆలయానికి పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టారు. శ్రీశైలం, విజయవాడ, సింహాచలం, వేములవాడ ఆలయాల మాదిరిగా ఈ ఆలయంలో గ్రానైట్ నిర్మాణం చేపట్టారు. ఈ పనుల కొరకు తమిళనాడు నుండి 1000 టన్నుల గ్రానైట్ తీసుకువచ్చారు. తమిళనాడు 1000 గ్రానైట్ దిగువ మొదటి అంతస్తు 900 టన్నుల గ్రానైట్ రాయి ఉపయోగించారు. పునర్నిర్మాణానికి ముందు చిన్నదిగా ఉన్న గర్భాలయాన్ని కొంచెం విశాలం చేసి ఆలయ ప్రధాన ద్వారం పెద్దది చేసి ఎక్కువ మంది భక్తులు దర్శనం చేసుకుని వీలు కల్పించారు. దిగువనున్న యంత్రమందిరం కూడా విశాలం చేశారు. పునరుద్ధరణలో భాగంగా నారాయణ గోపుర కలశం, గణేష, బాలత్రిపుర సుందరి, సూర్యనారాయణ, శంకర పంచాయత కలశాలు స్వర్ణపు పూత పూసుకున్నాయి. క్షేత్రపాలకులైన రామాలయ గోపుర కలశం, ఆంజనేయ స్వామి గోపుర కలశం కూడా బంగారు పూత పూయబడ్డాయి. రుద్రాక్ష మండపం, మంకర తోరణం, ద్వారాలు, ఓయలకు కూడా బంగారు పూతలు పూయబడ్డాయి. రత్నగిరి కొండపై శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ప్రధాన దైవం. అన్నవరంలో శ్రీ సీతారాముల వారి గుడి, వనదుర్గమ్మ గుడి, కనకదుర్గమ్మ గుడి కూడా ఈ రత్నగిరి కొండపై సత్యనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి. కొండ కింది బ్రాగన గ్రామదేవత గుడి ఉంది. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 1934లో నిర్మించారు. పంచాయతనం ఉండటం చేత దానికి ప్రత్యేకగా ముందు గణపతి, శంకరుల చిహ్నాలు ఉన్నాయి. శూల శిఖరంతో ఉన్నాయి. 2 చిన్న విమాన గోపురాలు, మధ్యగా ప్రధాన విమాన గోపురం, వెనుకగా ఆదిత్య దేవత, అంబికా దేవత ప్రత్యేకలకు చక్రశిఖరములు ఉన్న మరో 2 విమాన గోపురాలు ఉన్నాయి. ఒక్కో చోట ఇన్ని విధములైన భిన్న దేవతా చిహ్నాలు ఉండటం అపురూపం.
పంపా నది ఒడ్డున ఉన్న రత్నగిరి మీద ఈ ఆలయం సముద్ర మట్టానికి 300 అడుగుల ఎత్తులో ఉంది. ఈ గుడికి పాదాచారులు చేరుకోవడానికి 460 మెట్లు ఉన్నాయి. ప్రధాన ఆలయం రథాకారంలో ఉండి 4 దిక్కులలో 4 చక్రాలతో ఉంటుంది. ప్రధాన ఆలయానికి ఎదురుగా కళ్యాణ మండపం ఉంటుంది. ఈ కళ్యాణ మండపం ఆధునిక నిర్మాణ చాతుర్యానికి ఒక మచ్చు తునక. వనదుర్గ ఆలయం, రామాలయాలు ప్రక్కన కనిపిస్తూ ఉంటాయి. ఆలయ రూపం అగ్నిపురాణంలో చెప్పబడినట్లు ప్రకృతిని తలపిస్తూ ఉంటుంది. ఈ ఆలయ ప్రాకారం 2 అంతస్తులతో నిర్మించబడింది. క్రింది భాగంలో యంత్రం, పై అంతస్తులో స్వామి విగ్రహాలు ఉన్నాయి. స్వామి విగ్రహం 4 మీటర్ల ఎత్తు ఉంది. క్రింది గర్భగుడి ఉన్న భాగాన్ని విష్ణుమూర్తిగా అర్చిస్తారు. మధ్య భాగంలో ఉన్న దానిని శివునిగా పూజిస్తారు. మూల విరాట్ అంతా ఏక విగ్రహంగా ఉండి త్రిమూర్తులుగా పూజింపబడటం ఇక్కడ విశేషం. త్రిపాత విభూతి నారాయణ ఉపనిషత్తులో వర్ణించబడిన యంత్రం ఇక్కడ ఉంది. సత్యనారాయణ స్వామి శ్లోకం గురించి తెలుసుకుందాము. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యస్థ మహేశ్వరం, అదతో విష్ణు రూపాయ, తైక్య రూపాయతే నమః అని స్తుతిస్తారు. ఆలయ దర్శన వేళలు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సర్వదర్శనాలు ఉంటాయి. ఈ సమయంలో భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇక్కడ స్వామివారి దర్శనం అందరికీ ఉచితమే. దర్శన సమయంలో విరామం రోజు స్వామివారికి మహానివేదన కోసం మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 30 నిమిషాల పాటు దర్శనాలను ఆపేస్తారు. నివేదన అనంతరం మళ్ళా కొనసాగిస్తారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తారు. సాధారణ వ్రతమైతే 150 రూపాయలు, ప్రత్యేక వ్రతమైతే 300, ధ్వజస్తంభం వద్ద చేసేందుకు 700, విశిష్ట వ్రతమైతే 1500 చొప్పున రుసుం చెల్లించాలి. వ్రతం చేయించుకునే భక్తులు కొబ్బరికాయలు, అరటిపళ్ళు తీసుకువస్తే సరిపోతుంది. మిగతా పూజా సామాగ్రి, ప్రసాదం, స్వామివారి రూపు, పసుపు, కుంకుమ, తమలపాకులు తదితర పూజా సామాగ్రి దేవస్థానము సమకూర్చుతుంది. వ్రతకర్తలైన భార్యాభర్తలతో పాటు వారి పిల్లలను కూడా అనుమతిస్తారు. స్వామి పౌర్ణమిలో నిర్వహించే ప్రత్యంగిరి హోమంలో పాల్గొనేందుకు 558 రూపాయలు, స్వామి అమ్మవార్ల దర్శనాంతరము ఘనాపాటీల ఆశీర్వచనానికి 558 రూపాయలు, పవలింపు సేవలో పాల్గొనేందుకు 50 రూపాయలు, స్వామివారి శాశ్వత కళ్యాణము 10 ఏళ్లకు ఏటా భక్తులు కోరిన రోజు నిర్వహించేందుకు 10,000, స్వామివారి వ్రతం ఏటా భక్తుల కోరిన రోజు నిర్వహించేందుకు 7,000, స్వామివారి శాశ్వత నిత్య పూజ 10 ఏళ్లకు ఏటా భక్తులు కోరిన నిర్వహించేందుకు 500 రూపాయలు, స్వామివారి మూలవరులకు అభిషేకం ప్రతి నెల మఖా నక్షత్రం రోజున 3,000 టికెట్పై అనుమతిస్తారు. రత్నగిరిపై సప్త గోపూజ నిత్యం జరుగుతుంది. 116 రుసుం చెల్లించాలి. సత్యనారాయణ స్వామి మూల వనరులకు స్వర్ణ పుష్పార్చన, 108 బంగారు పుష్పాలతో పూజ చేసి ప్రసాదం అందిస్తారు. దీనికి 3,000 రుసుముగా చెల్లిస్తారు. సత్యదేవునికి నిర్వహించే నిత్య పూజా సమయాలు: రోజు తెల్లవారుజామున 4 గంటలకు సుప్రభాత సేవ, 5 గంటలకు ధూప సేవ, ఉదయం 7 గంటలకు బాలభోగం, 7:30 గంటలకు బలిహరణ, ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు చతుర్వేద పారాయణము, మధ్యాహ్నం 12 గంటలకు మహానివేదన, సాయంత్రం 6 గంటలకు ధూప సేవ, రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు దర్బారు సేవ, రాత్రి 8:30 నుంచి 9 గంటల వరకు ఏకాంత సేవ నిర్వహిస్తారు. ఆలయమూర్తులకు నిర్వహించే ఇతర సేవల గురించి కూడా తెలుసుకుందాము. రోజు ఉదయం 9:30 గంటల నుంచి 11:30 గంటల వరకు శ్రీ స్వామివారికి నిత్య కళ్యాణం జరుగుతుంది. ఇందులో పాల్గొనదలిచిన భక్తులు 1000 రూపాయలు చెల్లించాలి. ఈ మేరకు దేవస్థానమే పూజా సామాగ్రి సమకూరుస్తుంది. అనంతరం కళ్యాణంలో పాల్గొన్న భక్తులందరికీ స్వామివారి కండువా, జాకెట్ ముక్క ప్రసాదంగా బంగి ప్రసాదం అందజేస్తారు. వసతి, భోజన వసతి సౌకర్యాలు కూడా కలవు. రత్నగిరిపైన అన్నవరంలోనూ దేవస్థానం చౌల్ట్రీలు, కాటేజీలు, సత్రాల్లో భక్తులకు వసతి కల్పిస్తారు. మొత్తం మీద సుమారు 500 గదులు పైగా అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో రోజు కనిష్టంగా 150 నుంచి గరిష్టంగా 3,000 వరకు రుసుం చెల్లిస్తారు. వీటికి ఆన్లైన్ ద్వారా ముద్దు బుకింగ్ సదుపాయం చేసుకోవచ్చు. వీటితో పాటు పలు ప్రైవేటు, ఆధ్యాత్మిక సంస్థలు వసతి గృహాలు భక్తుల వసతి సౌకర్యం కల్పిస్తున్నాయి. దేవస్థానం నిత్యాన్నదాన పథకం కింద భక్తులందరికీ ఉచిత అన్నప్రసాదం అందిస్తుంది. దేవస్థానంలో వసతి గదులు, వ్రత, కళ్యాణ టికెట్లు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. వసతి గదులకు మాత్రం సాధారణ కన్నా 50% ఎక్కువ చెల్లించాలి. ఈ సేవలన్నింటికీ మీ సేవా కేంద్రాల్లో బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఉపాలయాల్లో నిర్వహించే పూజలు: ప్రతి శుక్రవారం రత్నగిరిపై ఉన్న వనదుర్గ అమ్మవారి ఆలయంలో చండీ హోమం జరుగుతుంది. ఇందులో పాల్గొనేందుకు భక్తులు ఒక్కొక్కరికి 558 రూపాయలు చెల్లించాలి. ప్రత్యేక రోజుల్లో విశిష్ట పూజ: చైత్రశుద్ధ పాడ్యమి పంచాంగ శ్రవణము, చైత్రశుద్ధ అష్టమి నుంచి బహుళ పాడ్యం వరకు శ్రీరామనవమి కళ్యాణోత్సవాలు జరుగుతాయి.
చైత్ర బహుళ షష్ఠి నుంచి అమావాస్య వరకు కనకదుర్గ అమ్మవారి బ్రహ్మోత్సవాలు, వైశాఖ శుద్ధ దశమి నుంచి బహుళ పాడ్యమి వరకు శ్రీ సత్యదేవుని బ్రహ్మోత్సవాలు, శ్రీ నేరేళ్లమ్మ ఉత్సవాలు, శ్రీ స్వామివారి జయంతి వేడుకలు, శ్రీకృష్ణ జయంతి, వినాయక చవితి, నవరాత్రులు, శ్రీదేవి నవరాత్రులు, కార్తీక మాసంలో ప్రతి సోమవారం శ్రీవారికి లక్ష్మీపత్రి పూజ లక్షపత్రి పూజ చేస్తారు. ప్రతి సోమవారం అమ్మవారికి లక్ష కుంకుమ పూజ, గిరి ప్రదక్షిణ, జ్వాలా తోరణ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. రత్నగిరిపై ఎప్పుడూ నిత్య కళ్యాణం పచ్చతోరణమే. శ్రావణ శుద్ధ విదయ సత్యనారాయణ స్వామి జయంతి, వైశాఖ శుద్ధ దశమి, వైశాఖ బహుళ పాడ్యమి 5 రోజులు స్వామివారి కళ్యాణోత్సవాలు జరుగుతాయి. వైశాఖ శుద్ధ ఏకాదశి స్వామివారి కళ్యాణం, చైత్రశుద్ధ పాడ్యమి ఉగాది పంచాంగ శ్రవణం, శ్రీరామనవమి చైత్రశుద్ధ నవమి శ్రీరామ కళ్యాణోత్సవాలు, చైత్ర బహుళ షష్ఠి కనకదుర్గమ్మ జాతర, శ్రీకృష్ణాష్టమి కృష్ణ జయంతి, వినాయక చవితి గణపతి నవరాత్రులు, దేవి నవరాత్రులు, యంత్రాలతో లక్ష కుంకుమార్చన, కార్తీక పౌర్ణమి గిరి ప్రదక్షిణ, జాలాత్వారణము, కార్తీక శుద్ధ ద్వాదశి తెప్పోత్సవము, మహాశివరాత్రి లక్ష బిల్వార్చన. అలాగే రత్నగిరిలో వలభా యంత్రము, పిడమర్తి కృష్ణమూర్తి శాస్త్రి నిర్మించిన కాల నిర్దేశక యంత్రము రత్నగిరి పైన ప్రధాన ఆలయం పక్కన ఉంది. సూర్యుని నీడ, ఎండ ఆధారంగా కాల నిర్ణయం చేసి పని చేసే గడియారం ఇది. తులసి వనం మధ్యలో పాము పుట్ట. ఇక్కడ భక్తులు సేద తీరేందుకు ఏర్పాటు చేయబడిన ఉద్యానవనంలో అందమైన పూల మొక్కలు, పొగడ చెట్లు, పూజలకు ఉపయోగపడే పలు పత్రి మొక్కలు పెంచబడుచున్నవి. ఉద్యానవనం మధ్య మధ్య కూర్చేందుకు వీలుగా సిమెంట్ బల్లలు ఉన్నాయి. రత్నగిరిపై వేంచేసే ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి వారి ప్రాముఖ్యత గుర్తుగాను, స్వామివారిని దర్శించేందుకు వచ్చే భక్తజనాన్ని ప్రయాణ సౌకర్యమర్థము దృష్టిలోనూ రైల్వే శాఖ రత్నాచల్ పేరుతో ఒక ఎక్స్ప్రెస్ రైలును ప్రవేశపెట్టింది. ఇది విశాఖపట్నం విజయవాడల మధ్యగా నడుస్తున్నది. అన్నవరము స్టేషన్లో ఆగుతుంది. ఇది అన్నవరం సత్యనారాయణ స్వామి గుడి విశేషాలు.